పుష్ప 2 మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నిజంగానే దరిద్రం భయ్యా. చెప్తున్నాను కదా, మీరు తప్పుగా అనుకున్నా ఏమనుకున్నా ఫస్ట్ హాఫ్లో ఏమీ లేదు. కంప్లీట్ డొల్ల సినిమా అనమాట. ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes బాగుంటుంది, ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది. ఇది తప్పిస్తే పుష్పరాజ్కి మంచి ఇంట్రడక్షన్ సీన్ పడలేదు. ఆ తర్వాత అంతా కూడా సినిమా ఎటు వెళ్తుందో ఏంటో ఏమీ అర్థం కాదు. నాకు మెయిన్ నచ్చని పాయింట్ ఏంటంటే రష్మిక తోటి పుష్పరాజ్కి అలాంటి సీన్స్ పెట్టడం ఎంతవరకు కరెక్టో మీరు కింద కామెంట్ రాయండి. ఆల్రెడీ సినిమా చూసుంటే మేబీ మీరు చూసే టైంకి సినిమాలో ఆ సీన్స్ కట్ చేసేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఒకవేళ మీరు చూస్తుంటే కింద కామెంట్ రాయండి. అసలు అవసరమా? మెయిన్ నువ్వు స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏవేవో ఎలిమెంట్స్ని పట్టుకుని వేలాడు. అసలు జపాన్లో ఫైట్ ఎందుకు? పుష్ప ఆ కంటైనర్ వద్దులే, మళ్ళీ స్పాయిలర్స్ వస్తున్నాయి. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను స్పాయిలర్ చెప్పకుండానే సినిమా గురించి డిస్కస్ చేస్తాను. ఎందుకు ఇంట్రడక్షన్ ఫైట్ ఒక బిల్డప్ ఇవ్వడానికి? దరిద్రం భయ్యా. మీకు చెప్తున్నాను కదా, సినిమాలో నాకు మెయిన్ నచ్చని పాయింట్ ఏంటంటే సినిమాలో పుష్పరాజ్ని ఒక సూపర్ హీరోలాగా చూపిస్తారు. అది నాకు నచ్చలేదు. పార్ట్ 1లో మెయిన్ ఒక కూలినా కొడుకులాగా లేబర్ లాగా పైకి ఎదిగాడు అన్నట్టు చాలా పర్ఫెక్ట్గా చూపించారు. చాలా రియలిస్టిక్ సీన్స్ తోటి రా అండ్ రస్టిక్గా ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ సెకండ్ పార్ట్లో మాత్రం హీరో ఏమనుకుంటే అది చేసేస్తాడు. ఎంతమందినైనా డబ్బులు ఇచ్చి కొనేస్తాడు. అసలు అంత డబ్బులు ఎలా వస్తున్నాయో లాజిక్ లేదు. అసలు దారుణం అనమాట. ప్రతి దాంట్లోని ఇంకా సూపర్ హీరో మాదిరిగా ఏమనుకుంటే అది చేస్తాడు. ఎంతమందినైనా కొట్టేస్తాడు. ఇంకా దారుణాతి దారుణంగా మనుషులు పేకలు కొరికి చంపేస్తాడు. అంత భయంకరంగా ఉంటుంది అనమాట. మరి అంత ఓవర్గా చూపించాల్సిన అవసరం లేదు. కానీ పుష్పరాజ్ కొన్ని సీన్స్లో ఓవర్ యాక్షన్ చేస్తాడు భయ్య. గన్న పట్టుకుని అరే ఎందుకురా బాబు అనిపిస్తుంది అనమాట. సుకుమార్ మొత్తానికి చెడగొట్టేశాడు. పార్ట్ 1 ఎక్కింది కదా అని పార్ట్ 2 కూడా చాలా చోట్ల ఆ మేనరిజమ్స్ అన్నీ నాకైతే బోర్ కొట్టేశాయి. పార్ట్ 1 టైంలో నాకు కొత్తగా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంది. సెకండ్ పార్ట్లో కొత్త మేనరిజమ్స్ ఏమీ లేవు. అస్సలు తగ్గేదని 2 హ్యాండ్స్ పెడతాడు గడ్డం కింద, అంతే. అది తప్పిస్తే మొత్తం బోర్ కొట్టేసింది. బట్ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంట్రా అంటే మొత్తం అందరి కోణంలోంచి ఆలోచించి చెప్తున్నా. సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్లో అదిరిపోతుంది. క్లైమాక్స్ ఫైట్లో అమ్మవారు అల్లు అర్జున్ని పూనితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ 2 సీన్స్లో అల్లు అర్జున్ పీక్ మూమెంట్స్ ఇస్తాడనమాట. ఫ్యాన్స్కి పైసా వసూలు మూవీ అని ఆ 2 సీన్స్ చూపిస్తే చాలు. మిగిలిన సినిమా ఎలా ఉన్నా వాళ్ళకి ఆ 2 సీన్స్ చూపించి అందరూ కూడా బ్లాక్ బస్టర్ అంటారు ఫ్యాన్స్. నార్మల్ ఆడియన్స్కి నాలాగా ఏదో యావరేజ్ అంటారు. చెప్తున్నాను కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో రష్మికని బీభత్సమైన గ్లామరస్గా చూపించారు. అండ్ కిసిక్ సాంగ్లో శ్రీలేని ఆల్మోస్ట్ భయంకరమైన గ్లామరస్ అనమాట. గ్లామర్ ట్రీట్ అదిరిపోయింది. జనాలకి పిచ్చగా నచ్చుద్ది అది. సో అలాంటి సీన్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా ఎక్కుతుంది. అండ్ నెక్స్ట్ కొన్ని చోట్ల చిన్న సర్ప్రైజ్లు ఉన్నాయి. క్లైమాక్స్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. అది నాకు సర్ప్రైజ్ ఏమి అనిపించలా. నాకు ముందే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పెద్ద పట్టింపు ఏమీ లేదు. అండ్ అక్కడక్కడ 1-2 డైలాగ్స్ కొంచెం బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ బీజిఎం కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల తేడా కొట్టేసింది. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ తేడా కొట్టేసింది. ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి భయ్య. సినిమా గురించి ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్తాను వినండి. సినిమాలో మనకి స్టార్టింగ్ నుంచి మనకి ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes వరకు బోర్. ఇంటర్వెల్ 20 minutes అభివృద్ధి. మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళీ బోర్ కొట్టిచ్చేస్తారు. శ్రీలంక వెళ్ళిపోతాయి షిప్లన్నీ. ఏంటేంటో జరుగుతుంది. ఒకదానికి కనెక్షనే ఉండదు భయ్య. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గారు ఒక మాట అన్నారు, నేను పుష్ప 2 మూవీ స్టోరీ అసలు ఏం అనుకోలేదు, రఫ్గా జస్ట్ అలా ఉంది, 2-3 సీన్లు మాత్రం చెప్పాను, బన్నీకి ఆయన ఓకే చేశారు, పెద్ద అంత ఇబ్బంది పెట్టుకుందని ఆ తర్వాత స్టోరీ రాసుకుందని చెప్పారు. ఆ 2-3 సీన్లే ఈ గంగమ్మ తల్లి ఎపిసోడ్ అవి ఇవి అనుకుంటా, మిగిలినంతా రొటీన్గా చెప్పారు భయ్య. నేను చెప్తాను వినండి. పార్ట్ 1లో జాలీ రెడ్డి, అనసూయ, సునీల్ క్యారెక్టర్, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. జక్కారెడ్డి, మెయిన్ మన వీడు ఉన్నాడు కదా రష్మికని రేప్ చేద్దామని చూస్తాడు, వాడి పేరేదో ఉంటుంది. వాడి క్యారెక్టరే ఉండదు. సెకండ్ పార్ట్లో వాడి పేరు ఏదో ఉంటుంది, జక్కారెడ్డి వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, రష్మికని రేప్ చేద్దామని చూస్తే అల్లు అర్జున్ వాడి చేతులు మెడ ఉంచేస్తాడు. వాడి క్యారెక్టరే ఉండదు భయ్య సెకండ్ పార్ట్లో. ఎప్పుడో క్లైమాక్స్లో ఒకసారి అలా కనిపించి వెళ్ళిపోతాడు అంతే. సునీల్ని ఎందుకు పెట్టారో, ఇంకా అనసూయని ఎందుకో, ఈ విలన్స్ ఎవ్వరికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. అసలు ఫాద్ ఫాసిల్ ఏమైపోతాడో క్లారిటీ లేదు. క్లైమాక్స్లో మళ్ళీ ఏదో బాంబ్ అని హడావిడి చేస్తారు, అక్కడ క్లారిటీ లేదు.
ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్లోనైతే బోల్డ్ అని క్వశ్చన్స్. అసలు ఆ ఫైట్ ఎందుకు, పుష్పరాజ్ ఎందుకు ఆ కంట్రీ వెళ్ళాడు, ఆ స్లిప్, ఆ నోట్ ఏంటి, ఇవన్నీ పెద్ద డౌట్స్ అనమాట. నాకైతే ఇన్ని డౌట్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ అందులో ఏమైనా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రాయండి. నువ్వు ఇప్పటికే పార్ట్ 2 పేరు చెప్పి 3 years ల్యాగ్ చేసి సినిమాని ఇచ్చావు, 1200 టికెట్ పెట్టి చూపించావు. అయినా కానీ మళ్ళీ ఇన్ని డౌట్లు, ఇన్ని కన్ఫ్యూజన్లు ఎందుకురా బాబు? చెప్పే స్టోరీని పర్ఫెక్ట్గా పక్కాగా చెప్పచ్చు కదా, మళ్ళీ పార్ట్ 3 కోసం వెయిట్ చేయాలంట. అవసరమా ఇవన్నీ? అండ్ చాలా చోట్ల కొన్ని సీన్స్లో అల్లు అర్జున్ ఫోర్స్డ్ ఎమోషన్స్ తీసుకొచ్చాడేమో అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీతో కలిసే విషయంలోనైనా ఇందులో కూడా అంతా చాలా హడావుడిగా ఫాస్ట్గా చేస్తారు. అండ్ ఒకటి మాత్రం ప్లస్ పాయింట్ ఏంటంటే 3 గంటల 20 నిమిషాల సినిమా ఉన్నా మరీ అంత భయంకరంగా బోర్ అయితే కొట్టలేదు. అఫ్కోర్స్ చాలా చోట్ల ల్యాగ్ అనిపించింది, సాగదీశారు అనిపించింది. బట్ చాలా చోట్ల అంత బీభత్సమైన బోర్డమ్ అయితే లేదు భయ్య. అదొకటే సినిమాకి సేవియర్. నేను చెప్పేది ఒకటే, ఫ్యాన్స్కైనా నార్మల్ ఆడియన్స్కి. ఫ్యాన్స్కి ఎలాగో నచ్చుద్ది, వాళ్ళందరూ కింద కామెంట్స్లో నన్ను తిడతారు, సినిమా నెగిటివ్ చేస్తున్నావు నువ్వు, కావాలని ఫ్లాప్ టాక్ చెప్తున్నావు అంటారు. కాదు, బట్ న్యూట్రల్ ఆడియన్స్కి, నార్మల్ ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు సినిమా చూస్తానికి వెళ్తుంటే మరీ ఎక్కువ టికెట్ రేట్కి అంత డబ్బులు అయితే పెట్టద్దు. మీరు ఆ డబ్బులు పెట్టిన తర్వాత సినిమా చూసి బయటకు వచ్చాక సాటిస్ఫై అవ్వరు. అరే ఈ సినిమాకి ఇంత డబ్బులు ఎందుకు పెట్టానో అనిపిస్తుంది. ఇప్పుడు నా ఫీలింగ్ అయితే అదే. ముందు రోజు ప్రీమియర్ ఎందుకు చూసానో అనిపిస్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంత డబ్బులు ఎందుకు పెట్టానురా, పోనీ స్టోరీ బాగుందా, లేదు, ఎక్కడైనా థ్రిల్లింగ్ ట్విస్ట్లు, ఏమైనా భయంకరమైన ట్విస్ట్లు ఉన్నాయంటే లేవు. ఒక ట్విస్ట్ అయినా సరిగ్గా మంచిది ప్లాన్ చేయొచ్చు కదా సుకుమార్. రంగస్థలంలో క్లైమాక్స్లో ఉండే ట్విస్ట్ లాంటిది ఏమైనా పెడతారేమో అని చివరి నిమిషం వరకు చూస్తున్నా. అరే లేదు, సడన్గా సుకుమార్ ఫిల్మ్ అని సినిమా ఎండ్ అయిపోతుంది. సడన్ ఎండింగ్ అనమాట. ఒక హై మూమెంట్ ఇచ్చి ఏమైనా వదులుతారేమో అనుకుంటాం, ఏది లేదాయే. అంత వీక్ రైటింగ్ అయితే ఎలాగా? సినిమా కోసం అల్లు అర్జున్ చేయాల్సిందంతా చేశాడు భయ్య. ప్రొడ్యూసర్లు 100 కోట్లు బడ్జెట్ పెట్టారు. మెయిన్ ఫాల్ట్ సుకుమార్ది. ఆయన బద్దకించి స్టోరీ రైటింగ్ అయితే సరిగ్గా రాసుకోలేదు, అది తెలిసిపోతుంది. కొన్ని డైలాగ్స్ పేలాయి, ఈవెన్ డైలాగ్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని మెరుపులు తప్పిస్తే ఏమీ లేదు. ఇది మన తెలుగు వాళ్ళకి ఏదో అలా అనిపిస్తుంది, మరి పాన్ ఇండియా నార్త్ వాళ్ళకి ఎక్కుద్దా లేదో మరి నాకైతే తెలీదు. ఇలాంటి సినిమాలు పార్ట్ 1 హిట్ అయింది, మరి పార్ట్ 2 కూడా హిట్ అవ్వచ్చేమో. బట్ ఎంత హిట్ అయినా 1000 కోట్లకి మించి అయితే ఉండదు భయ్య. బాహుబలిని దాటేంత సీనే లేదు. నిజంగా కంటెంట్ అదిరిపోయి ఉంటే 1500 crores వెళ్ళేది లాంగ్ రన్లో. బట్ ఇప్పుడు అంత సీన్ లేదు. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. మీరు ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు, సినిమాలో అది ఉంటుంది ఇది ఉంటుందని. నేను చెప్తున్నాను కదా, సినిమాలో 3-4 ఎపిసోడ్స్ బాగుంటాయి అంతే. ఆ ఎపిసోడ్స్ మీకు నచ్చితే సినిమా నచ్చింది అనుకోవాలి, లేదు అంటే నాలాగే మీరు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు, అయోమయంగా ఏంట్రా సినిమా ఇలా తీసాడని బాధలో ఉంటారనమాట. సో అది మీ ఒపీనియన్ కింద కామెంట్ రాయండి. మంచి ఒపీనియన్, వర్తీ ఒపీనియన్ రాస్తే నేను కూడా రిప్లై ఇస్తాను, మనం మాట్లాడుకుందాం కామెంట్ సెక్షన్లో. ఉంటాను ఇక, బాయ్. ఇంకా పడుకోవాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ వీడియో నైట్ 3 o'clock చేస్తున్నాను భయ్య, అది విషయం మరి.